మనమందరం మనీ సేవ్ చేయాలి అని అనుకుంటాం, కానీ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి శాలరీ ఎక్కడికి పోతుంది? ఈ వీడియోలో నేను చెప్పేది షార్ట్ కట్స్ కాదు, యాప్స్ అస్సలే కాదు, ఓవర్ నైట్లో రిచ్ అవ్వడం అనేది కూడా కాదు, అండ్ సింపుల్ ప్రాక్టికల్ హ్యాబిట్స్ ఎవ్రీడే లైఫ్లో ఫాలో అవ్వాల్సిన టిప్స్. ఇందులో పార్ట్ 1, సేవింగ్ మైండ్ సెట్. మనీ సేవ్ చేయడం అంటే లైఫ్ని ఎంజాయ్ చేయకూడదు అని కాదు. మరేంటి సేవింగ్ అంటే? సేవింగ్ అంటే అన్నెసరీ స్పెండింగ్ని కంట్రోల్ చేయడం, అలానే ఫ్యూచర్ కోసం కొంచెం కేర్ తీసుకోవడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనీ సేవ్ చేయడం మన శాలరీ మీద డిపెండ్ కాదు. మరి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మన హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇది కావాలి అని మనకు అనిపిస్తుంది, కానీ అదే మూమెంట్లో మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, ఇది నిజంగా కావాలా, లేక ఇది జస్ట్ నాకు ఫీలింగ్ మాత్రమేనా? అది మనం కొనలేదు అంటే అది లాస్ అస్సలు కాదు, అది సేవింగ్ మాత్రమే. ఒక చిన్న డెసిషన్ కానీ లాంగ్ రన్లో ఒక పెద్ద డిఫరెన్స్ని చూస్తారు. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? 24 అవర్స్ రూల్ని ఫాలో అవ్వండి. మీరు ఏదైనా కొనాలి అనిపించినప్పుడు 24 అవర్స్ వెయిట్ చేయండి. నెక్స్ట్ డే కూడా కావాలి అంటే కొనండి, లేదు అంటే మనీ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ప్రాక్టికల్ హ్యాబిట్స్లో నెక్స్ట్ది పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనకు శాలరీ వచ్చిన వెంటనే స్మాల్ అమౌంట్ని సెపరేట్ చేయడం, ఇలా లైక్ 500 అయినా 1000 అయినా అది సెపరేట్ చేయడం నేర్చుకోండి. మిగిలిన మనీతో మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఇది బెస్ట్ హ్యాబిట్. ఎమోషనల్ ట్రూత్. మనీ సేవ్ చేయడం అప్పుడు మనకి బోరింగ్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, మనం కంట్రోల్లో ఉంటున్నాము అని మనకు అనిపిస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం కంట్రోల్గా ఉంటే మనీ సేవ్ చేయడంలో, రేపు మనకి పీస్ అనేది ఉంటుంది. మనీ సేవ్ చేయడం అంటే మనం రిచ్ అయిపోతాము అని కాదు, స్ట్రెస్ ఫ్రీగా బతుకుతాం.